చెప్పిన అంటే ఇగో ఇది కథ ఏంది అంటే బాబు ఎస్ఐ ఎవరోనాయా ఇన్న నాకు తెలియదు రంగారెడ్డి జిల్లా గ్రామ సభలో ఎస్ఐ బెదిరింపు నీ ఒంటి మీద యూనిఫామ్ ఉన్నంత మాత్రాన లేకపోతే నేను ఎస్ఐ నని వీరవీగుతే కుదరదిది ఇక్కడ భారత రాజ్యాంగం ఉంది చట్టాలు చదువుకోకపోతే చట్టాలు చదువుకో ఈ భారతదేశంలో ఒక పౌరుడిని అకారణంగా నువ్వు కొట్టే హక్కు కానీ దూషించే హక్కు కానీ వాళ్ళ సెల్ ఫోన్ గుంజుకునే హక్కు కానీ వాళ్ళని బెదిరించేది ఏది లేదు నీ ఒంటి మీద యూనిఫామ్ నీకెంత పవర్ ఉందో మా ఒంటి మీద పౌరుడు అనే యూనిఫామ్ కూడా అంతే పవర్ ఉన్నది ఏంది వీడియో దిగితే జర్నలిస్ట్ మీద దాడికి దిగుతారా ఏ అన్నం తింటలేరా మానవత్వం లేదా మీకు తెలియదా రాజ్యాంగం గురించి ఇదే చెప్పిరా మీ డీజీపీ గారు నేను ఈటల రాజేందర్ మొత్తం ఎపిసోడ్ ఎందుకు చెప్పినా అంటే ఇగో ఇది అసలు కథ ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి రియాలిటీ ఏంటి వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి అనేది తెలుసుకోవాలి ఈరోజు ఎందుకంటే పోలీసులు పెట్టరేగిపోతున్నారండి పోలీసులు పెట్టరేగిపోవడంతో పాటుగా ఏంది పోలీసుల ఒంటి మీద యూనిఫామ్ ఉంటే మీరు ఏమైనా హీరోలు అనుకుంటుర్రా నాన్సెన్స్ కాకపోతే తెలంగాణలో ఇంతంత ఇజ్జత్ ఉండే ఈటల రాజేందర్ చెప్పినప్పుడు తెలంగాణ అంటే పోలీస్ అంటే కొంచెం ఇజ్జత్ ఉండే ఈటల రాజేందర్ చెప్పింది వాస్తవమే అది దానికి నేను 100కు 1000% కాదు 1,00,000% అగ్రి అవుతా యువకుల మీద ఎందుకు బెదిరిస్తావా నాకు అర్థం కాదు ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టరే కదా నువ్వు యువకుడిని ఎందుకు బెదిరిస్తావు అడుగుతారు భయ్ బాజాప్తగా అడుగుతారు హూ ఆర్ యూ నీకు టీఏలు డిఏలు రాకపోతే అడిగేది మేమేరా నాయన రేపు పొద్దుగాల నీకు ప్రమోషన్లలో అవకతవకలు జరిగితే అడిగేది మేమే నేను చెప్తున్నా ఏ పోలీసు వ్యవస్థలో ఏ పోలీసులు ఏ ఒక్కరికి భయపడకండి తెలంగాణ ప్రాంత బిడ్డ వాళ్ళ దగ్గర ఏముంటుంది గన్నులు ఉంటాయి వాళ్ళ ఒంటి మీద యూనిఫామ్ ఉంటాయి మన ఒంటి మీద కూడా యూనిఫామ్ ఉంది వాళ్ళ దగ్గర గన్ను ఉంటే మన దగ్గర పెన్ను ఉన్నది లేకపోతే ఇంకోటి కూడా ఉంటుంది ఇష్టారాజ్యంగా మారిపోతున్నారు ఈ పోలీసు వ్యవస్థ డీజీపీ గారికి ఇదేనా క్రమశిక్షణ యువకుడి మీద యువకుని దుస్తురు ప్రవర్తన విలేకరుని మీద దాడికి యత్నం చేస్తారా కొంచెమన్నా మీకు అసలు చదువుకొని పోలీసు వ్యవస్థకి ఎట్లొచ్చిర్రని నాకు అర్థం కాదు భారత రాజ్యాంగాన్ని చదువుకున్నారా లేదా నిజంగా కూడా ఈ పోలీసు వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నేను చెప్తున్నా కదా ఒక రాజ్యాంగం ప్రకారం అయితే వీళ్ళు నడుస్తలేరు అసలు నిజంగా కూడా ఈడీ దాడులు ఐటీ దాడులు సిబిఐ దాడులు జరగాల్సింది పోలీసుల వ్యవస్థల మీద నేను చెప్తున్నా కదా వీళ్ళ మీద జరగాలి ఎక్కడికక్కడ ఇబ్బంది పూరితంగా దారుణంగా ఏంది ఇదంతా నాన్సెన్స్ కాకపోతే తెలంగాణలో పోలీసు వ్యవస్థ అంటే ఏంది ప్రజలకు రక్షణగా ఉండే వాళ్ళు పోలీసు అంటారు కొంతమంది ఉన్నారు నిజంగా వాళ్ళు సెల్యూట్ అండి అసలు నిజంగా నేను కొంతమంది పోలీసులను చూస్తే నిజంగా వాళ్ళకు ఇట్లా పోయి వెంటనే కాళ్ళకు దండాలు పెట్టాలనిపిస్తుంది ఇక కొంతమందిని చూస్తే చిరాకులేస్తుంది ఈ పోలీసు వ్యవస్థ ఎంతమందిని ఇచ్చిలేరు ఓడు కనతి మీద రివాల్వర్ పెట్టి అత్యాచారం చేయలే ఎన్ని చూలే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్కు పోతే ఆమెతోనే అసభ్యంగా ప్రవర్తించలే శుద్ధపూస అనుకుంటుందా వ్యవస్థ కొంత దీనిలో ప్రక్షాళన చేయాలి ఎవడన్నా బెదిరిస్తే మీ రాజ్యాంగాన్ని మీరు ఖచ్చితంగా కూడా ఫాలో అవ్వండి యువకులందరికీ చెప్తున్నా ఏ పోలీస్ వ్యవస్థలో ఎవరైనా వాళ్ళది పానం మనది పానమేరా భయ్ ఎందుకు భయపడుతున్నారు లాగులు నడుస్తున్నాయి మనకేమవసరం ఆయనది పానమే మనది పాన లోపల తీసుకుపోయి కొడతాడా ఏం భారత రాజ్యాంగం లేదా బయటకు వచ్చినాక మళ్ళీ మన రాజ్యాంగం ఉండదా ఏందో అంట విలేకరుల మీద దాడులు చేస్తారు నాన్సెన్స్ ఇది తెలంగాణ ఇంకేమన్నానా హోంమంత్రి ఎవరీడా హోంమంత్రి ఉన్నాడా తెలంగాణలో హోంమంత్రి ఎవరా ఆయన పేరు హోంమంత్రి లేనేలేడు మా కాడ ఎందుకంటే ఆయన ఇప్పటివరకు మనకు కనవలే నేను హోంమంత్రి అని చెప్పలే హోంమంత్రి అయితే మా తెలంగాణలో లేడు ఉంచేమన్నా ఉంటే మీకు తెలిస్తే చెప్పుర్రు నాకైతే హోంమంత్రి అయితే మాకు కనవలే మరి ఇప్పటివరకు ఇంత జరుగుతూ ఉంటే హోంమంత్రి ఉన్నాడు తెలంగాణలో